నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ నందుగల మహాత్మా జ్యోతిరావు పులే దంపతుల విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సూచనలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజయ్ కుమార్, నగర అధ్యక్షులు ఇర్ఫాన్, బద్రి, హనీఫ్ మొదలగు కాంగ్రెస్ కార్యకర్తలు పూలే విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా జ్యోతిరావు పులే ఆశయాల కొరకు పోరాడిందని, బీసీలకు న్యాయం చేయగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఆయన సేవలను దేశంలోని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. అయినటువంటి జ్యోతిబావు పూలే ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆయనని పూర్తిగా పూలమాల వేసి ఆయన్ని నివాళులర్పించడం జరిగింది. మహానుభావుడు, గొప్ప వ్యక్తి, మతాలకి కులాలకి అతీతంగా కుల వ్యతిరేక ఉద్యమాలు చేసి సమాజాన్ని మేల్కొల్పినాడు. మహిళలకు విద్యను వాళ్ళ భార్య ద్వారా విద్యను అభ్యసింపజేసేలా దేశ అభివృద్ధికి తోడ్పడినాడు. ఆయన అనేక నవలలు, పుస్తకాల ద్వారా గులాంగిరి కావచ్చుగా, అలాగే సోషల్ ప్యూరిటీ అనే ఈ యొక్క సామాజికమైనటువంటి అనేకమైన అంశాలను 18వ శతాబ్దంలోనే తీసుకువచ్చి సమాజంలో మహారాష్ట్ర ప్రాంతంలోనే కాకుండా దేశ అభివృద్ధి పాటుపడినాడు. అయితే ఈరోజు ఆయన 200 సంవత్సరాలు ఆయన పుట్టి 200 సంవత్సరాలు దాటినా కూడా ఈ రోజుకి కులాల పరంగా, మతాల పరంగా అలాగే సంఘర్షణలు అలాగే ఉండిపోయినాయి. అలాగే సమాజంలో వివక్ష ఉండిపోయింది. ఈరోజు మహిళల్లో ఇంకా వెనుకబాటుతనం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు ఈరోజు ఏదో చేసామంటే చేసామన్నట్టు ఉన్నాయి తప్ప ప్రజలకు నిజమైన మేలు చేసే పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చట్టసభలను పోరాడింది. అలాగే ఈరోజు సమాజంలో ఈ కులాల మతాల గొడవలు లేకుండా సమాజం స్థాపించాలి, సమానత్వం సాధించాలని రాజ్యాంగంలో రూపొందించుకున్న విధంగా ఆ రోజు మహాత్మా గాంధీ పూలే ఆ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం.